ఇంటర్వ్యూ అన్నా వెళ్ళట్లేదా? వెళ్ళి కాఫీ పెట్టే ఫస్ట్. జాబ్ పోయి దగ్గర దగ్గర 6 months అవుతుంది కదా. నైట్ రమ్మంటే రాలేదు నువ్వు. బిర్యానీ మిస్ అయింది. రాజేష్ గారు సూపర్గా చేసినాడు. ఏయ్, నేనేం మాట్లాడుతున్నా, నువ్వేం మాట్లాడుతున్నావు? ఇప్పుడు ఎందుకు అలా అరుస్తున్నావు? అరుస్తున్నానా? ఎందుకు ఇంటర్వ్యూస్కి అటెండ్ అవ్వట్లేదు? నా ప్రీవియస్ శాలరీ అంత కూడా ఇవ్వట్లేదు వీళ్ళు. అట్లీస్ట్ 50% ఇంక్రిమెంట్ ఉండాలి కదా. ఇప్పటికే నువ్వు టర్మినేట్ అయ్యి 6 months అవుతుంది. ఇంకా లేట్ చేస్తే ఇప్పుడు ఇచ్చేది కూడా ఇవ్వరు. నువ్వు ఇలానే జాబ్ లేకుండా అంటే మా నాన్నకి నిన్ను ఎలా ఇంట్రడ్యూస్ చేయాలి? నాన్న ఈసారి నాన్న చాలా స్ట్రిక్ట్గా ఉన్నారు. ఇప్పటికే నేను చాలా మ్యాచెస్ క్యాన్సిల్ చేశాను. బట్ ఈ మ్యాచ్ ఆల్మోస్ట్ ఫిక్స్ అయిపోయినట్టే. ఇంకా నన్ను మర్చిపో. నిత్య, నిత్య ఆగు. ఆగు. ఇదంతా కల అయితే బాగుంది. ఐ థింక్ ఇంకా నేను నిద్ర లేలేదేమో. లవ్లో ఇలాంటి సిచ్యువేషన్స్ కూడా ఉంటాయని ఎక్స్పెక్ట్ చేయకుండా బతికేసా ఇన్ని రోజులు. హౌ కెన్ ఐ హ్యాండిల్ దిస్? ఓ గాడ్, ఇంత భయం వేస్తుందేంటి? నా లైఫ్లో ఇంకా నిత్య ఉండదా? నో, నిత్య లేకున్నా నాకు నిత్య కావాలి. నేనేదో ప్రాంక్ చేద్దామని అలా చేసా. నువ్వు నమ్మవేమో అనుకుని అలా చెప్పాను, సారీ. ఎక్కడికి? నేను ఇంటర్వ్యూకి వెళ్ళాలి. నేను మీ పీజీ డ్రాప్ చేస్తాను కదా. కానీ ఇప్పుడు ఎందుకు అంత సీరియస్ అవుతున్నావు? వాట్ ఇఫ్ ద సిచ్యువేషన్ కమ్స్ ట్రూ అండ్ నీ విషయంలో ఐ డోంట్ వాంట్ టు టేక్ రిస్క్. నా వల్ల కాదు నిత్య, నువ్వు లేకుండా నా వల్ల కాదంటే మనం పెళ్లి చేసేసుకున్నాం. 1 monthలో ఏదో ఒక జాబ్ మీ ఇంటికి వస్తాను. మీ ఇంట్లో వాళ్ళతో మాట్లాడు. సరే, ఆల్ ది బెస్ట్. ఇంటర్వ్యూ అయ్యాక కాల్ చేయి. ఇంకొకసారి ప్రాంక్లో తొక్క అన్నావు అనుకో, నేను చంపేసి నేను చచ్చిపోతా. చాలా భయపడిపోయావు కదా. నీ అంకమ్మ ఆల్మోస్ట్ హార్ట్ అటాక్ వచ్చినంత పని అయింది నాకు. ఓకే, బాయ్. బాయ్, టేక్ కేర్.